హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరికి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నాం అంటే ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, దానిలోకి డేటా ఎలా పంపించాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఇంకా టేబుల్ నేమ్స్ ఎలా మార్చాలి, ఒక డేటా టైప్స్ మాడిఫై ఎలా చేయాలి, దాని తర్వాత ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దాని సింటాక్స్ చూద్దాం. క్రియేట్ క్రియేట్ టేబుల్, దానికి సింటాక్స్ చూద్దాం. టేబుల్ నేమ్ అంటే మీరు ఇక్కడ ఏ టేబుల్ నేమ్ అయినా అవ్వచ్చు. తర్వాత ఇక్కడ కాలం నేమ్, తర్వాత డేటా టైప్. కాలం నేమ్, డేటా టైప్. ఇలా మీరు ఎన్నైనా ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. ఇది ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్. సరే, వెళ్ళి టేబుల్ క్రియేట్ చేద్దాం. నేను నేను MySQL వాడుతున్నాను. దీనిలో వర్క్ బెంచ్ వాడతాను. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయడానికంటే ముందు మన దగ్గర ఒక డేటాబేస్ ను క్రియేట్ చేయాలి. తర్వాత దాన్ని సెలెక్ట్ చేయాలి. అది ఎలానో చూద్దాం. జస్ట్ సింపుల్ అది. క్రియేట్ డేటాబేస్ అని వచ్చి డేటాబేస్ లో ఒక నేమ్ ఇవ్వాలి. నేను ఇద్దాం, ఛానల్ పెరుగుతాం. కదా ఇక్కడ రన్ ఉంది కదా, రన్ కొట్టేసేయండి. డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. తర్వాత ఈ డేటాబేస్ ని యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి డేటాబేస్ ని సెలెక్ట్ అవుద్ది, దానిలో మనం రాయగలం. ఇప్పుడు యూజ్ ఇది కేస్ ఇన్సెన్సిటివ్ అండి. మీరు క్యాపిటల్స్ లో రాసినా ఏమవదు, స్మాల్స్ లో రాసినా ఏమవదు. బోత్ విల్ యాక్సెప్టబుల్, ఎందుకంటే ఇది కేస్ ఇన్సెన్సిటివ్. ఇప్పుడు మనం దీనిలో ఉన్న టేబుల్స్ ని చూడాలనుకుంటే షో టేబుల్స్ అని కొడితే దీనిలో ఏ టేబుల్స్ ఉన్నాయి అని వస్తాయి. దీనిలో ఏ టేబుల్స్ లేవు కాబట్టి రాలేదు. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. టేబుల్ ఏమేద్దాం, స్టూడెంట్స్ అని ఒక టేబుల్ తీసుకున్నాం. స్టూడెంట్స్ ని తీసుకొని కాలం నేమ్ ఐడి ఇంటీజర్ అని చెప్పారు కదండి. ఐడి అంటే మనకి న్యూమరిక్స్ నెంబర్స్ లో ఉంటది కాబట్టి మనం స్మాల్ ఇంటూ తీసుకున్నాం. తర్వాత నేమ్ వ్యారికల్ ఆఫ్ 50 కంటే ఏమి ఎక్కువ ఉండదు కాబట్టి 50 అని తీసుకున్నాం. తర్వాత ఇంకా నేమ్ ఐడి నేమ్ ఇంకా మార్క్స్ ఫ్లోర్ తీసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు షో టేబుల్స్ అంటే ఇప్పుడు మనకి స్టూడెంట్స్ అనే టేబుల్ డిస్ప్లే అవుతాయి. అయింది కదా. ఆ డిస్ప్లే అయిన టేబుల్ నేమ్ మనం ఇలా డిస్ప్లే చూడొచ్చు. అదే మనకి దానిలో ఉన్న డీటెయిల్స్ క్లారిటీగా చూడవచ్చు. అంటే ఆ కాలం నేమ్, అది ఏ టైపు, నల్ వాల్యూస్ ఉన్నాయని. అంటే మనం ఇంకా డేటా ఎంటర్ చేయలేదు కాబట్టి అవి నల్ వాల్యూస్ చూపిస్తున్నాయి. మనం కీస్ గురించి తర్వాత మాట్లాడదాం, మీకు తర్వాత అర్థమవుతుంది. అంతే. ఇది ఒక టేబుల్ ని ఇలా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ టేబుల్ లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలని చూద్దాం. దానికి మీకు సింటాక్స్ రాస్తాను.
ఇన్సర్ట్ కదా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కదా ఇక్కడ, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ రాసిన తర్వాత మనం సింగిల్ కాలంలోకి మనం డేటా ఎంటర్ చేయాలంటే సింగిల్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత వాల్యూస్ అని ఇచ్చి ఇక్కడ మనం డేటాని ప్రొవైడ్ చేయాలి. అదే ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ ఉన్న కాలమ్స్లో అన్నిటికీ ఒకేసారి ఇవ్వాలంటే ఇలాగా చేయొచ్చు. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ని ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ని వాల్యూస్ అని ఇచ్చేసి డైరెక్ట్గా మనం ఎన్ని కాలమ్స్ అయితే మనకు ఉన్నాయో అన్ని కాలమ్స్ని లోకి ఒకేసారి చేయొచ్చు. ఇలా ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ డేటా ఎంటర్ చేసి చూపిస్తాను, మీకు ప్రాక్టికల్ అర్థం ఉంటుంది. ఇప్పుడు మనకి 3 కాలమ్స్ ఉన్నాయి కదా టేబుల్లో. ఇప్పుడు స్టూడెంట్స్ మీకు విడివిడిగా చూపిస్తాను. ఇప్పుడు ఐడి అంటే 1 నేమ్ రామ్ అనుకోండి, మార్క్స్ 70. ఇది మనకి ఇది స్ట్రింగ్ కాబట్టి కోట్స్లో ఇవ్వాలి. ఓకే 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 రన్ చేద్దాం. ఎంటర్ అయింది డేటా. సరే డేటా ఏమేమి అయిందో చూద్దాం. సెలెక్ట్ స్టూడెంట్స్. ఇది సెలెక్ట్ కమాండ్ అంటే మనం దానిలో ఉన్న డేటాని మొత్తం చూడొచ్చు. టేబుల్లో ఉన్న డేటాని చూడటానికి ఇది అంటే మనం డేటా ఎంటర్ చేసాం కదా. సరే సింగిల్ వాల్యూ ఇచ్చి మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చాం కదా. ఇప్పుడు సింగిల్ వాల్యూ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ కాలం ఐడి ఒకటే ఇద్దాం, వాల్యూస్ 2 ఇద్దాం. ఇప్పుడు చూద్దాం అప్డేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇవి నల్ వాల్యూస్ అండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు అప్డేట్ కమాండ్ గురించి చూద్దాం. అప్డేట్ ఏంటంటే అప్డేట్ టేబుల్ నేమ్ మనం ఏ కాలం అయితే మనం అప్డేట్ చేయాలన్నాము సెట్ కాలం నేమ్, ఆ కాలం నేమ్ సెలెక్ట్ చేసి ఈక్వల్ టు మనం దానిలో ఏ డేటా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము న్యూ డేటాని ఇచ్చి ఒక ఏ కండిషన్ దగ్గర వేర్ కండిషన్, ఇది సింటాక్స్. సరే అప్డేట్ చేసి చూపిస్తాను అండి. అంటే టేబుల్ నేమ్ సెట్ నేమ్, మనం నేమ్ కదా అప్డేట్ చేయాలనుకున్నాం. నేమ్ ఈక్వల్ టు కోడ్స్ పెట్టడం మర్చిపోతుంది. నేమ్ ఈక్వల్ టు కృష్ణ అని పెట్టాం కదా. ఇప్పుడు కండిషన్ రాయాలి, అంటే అది మనం ఎక్కడ అప్డేట్ చేయాలి అని. వేర్ ఐడి ఈక్వల్ టు 2. ఈ ఐడి 2 అయితే ఎక్కడుందో మనం దాని దగ్గర కృష్ణ అని మనం అప్డేట్ స్టూడెంట్స్ అని రాస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయింది. మనం దాన్ని చూద్దాం. అయింది కదా. ఒకసారి మార్క్స్ కూడా అప్డేట్ చేసి చూద్దాము. అప్డేట్ స్టూడెంట్స్
సెట్ మార్క్స్ ఈక్వల్ టు 90. నేమ్ ఈక్వల్ టు, సార్ నేమ్ పెట్టి చూద్దాం. ఇలా ఎక్కువ డేటా ఉన్నప్పుడు చేయకండి, ఎందుకంటే డూప్లికేట్ నేమ్స్ ఉండొచ్చు కాబట్టి ఐడియా ఉపయోగించేయండి. నేను జస్ట్ చూపిద్దాం చేస్తున్నాను. ఉంది కదండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక డేటా టైప్ని ఎలా మార్చాలి అంటే, ఇప్పుడు మనం మనకి ఇది ఐడి అనేది ఇంటి డేటా టైప్ కదా, మనం దీన్ని మార్చలేము. మార్చిన ఏమవుతుంది, నేమ్ నేమ్ అనేది వేర్కర్ ఉంది కదా, దీన్ని డేటా టైప్ మార్చుతాం చూడండి. సరే, సింటాక్స్ ఆల్టర్ టేబుల్ నేమ్ అంటే స్టూడెంట్స్ modify column name. డేటా వేరే ఉంది కదా, టెక్స్ట్ అని ఇద్దాం. మారిపోయి ఉంటుంది, నేమ్ టెక్స్ట్ డేటా టైప్ కింద మారిపోయింది. టెక్స్ట్ డేటా టైప్ కింద మారిపోయింది. తర్వాత దీంట్లోకి వేద్దాం, మార్చేసాం కదా. ఇప్పుడు ఎట్ ఏ టైం కాలం నేమ్ కూడా మార్చాలంటే ఇంకోటి ఉంది మనకి, ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ చేంజ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఒకేసారి కాలం నేమ్ని డేటా టైప్ని రెండింటినీ మార్చవచ్చు. ఇప్పుడు నేమ్ ఉంది కదా, దాన్ని క్యాపిటల్ అని ఇద్దాం, చూద్దాం. చేంజ్ దానికంటే ముందు ఓల్డ్ కాలం నేమ్ రాయాలి. చేంజ్ ఓల్డ్ కాలం నేమ్ టు న్యూ కాలం నేమ్ అండ్ న్యూ డేటా టైప్. మనం మళ్ళీ బ్యాకర్ ఆఫ్ 20 ఇద్దాం. చేంజ్ కాలం నేమ్ చూద్దాం. చేంజ్ నేమ్ అయింది, చూడండి. అప్డేట్ అయిపోయింది, 8 నిమిషాలు అయిపోయింది. మనకి ఇప్పుడు డిలీట్ కమాండ్. ఇప్పుడు ఓకే ఉందండి. ఒక న్యూ కాలంని యాడ్ చేద్దాం. ఇప్పుడు న్యూ కమాండ్ని యాడ్ చేయాలంటే మనం ఆల్టర్ టేబుల్ నేమ్ అని ఇచ్చి తర్వాత యాడ్ కాలం కాలం నేమ్ డేటా టైప్ అనేవాలి. డిఫాల్ట్గా ఎలా ఇచ్చామంటే లాస్ట్లో యాడ్ అవుతుంది ఏ కాలం. ఇలా కాకుండా అంటే ఇక్కడ ఫస్ట్ అని ఇస్తే ఫస్ట్లో యాడ్ అవుతాయి. మనం ఆఫ్టర్ అని చెప్పి ఎగ్జిస్టింగ్ కాలం నేను ఇవ్వాలి. ఎగ్జిస్టింగ్ కాలం నేను ఇస్తే దాని పక్కన యాడ్ అవుతుంది. అలాగ 3 మీకు చూపిస్తానండి. ఆల్టర్ స్టూడెంట్స్ యాడ్ కాలం. ఏం కాలం యాడ్ చేద్దాం, రోల్ నెంబర్ అనే ఒకటి యాడ్ చేద్దాం. అది సరదాగా రోల్ నెంబర్ డేటా టైప్ ఇవ్వాలి కదా, care_10 ఇద్దాం. ఫస్ట్లో ఇద్దామా, ఆఫ్టర్ ఐడి కదా.
ఇదిగోండి రోల్ నెంబర్ యాడ్ అయింది కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక డేటాని ఇన్సర్ట్ చేద్దాం ఫాస్ట్గా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్. చేద్దాం సరే ఒకటి 3 6 3 6 9 10 ఎక్కువ ఇచ్చినా తీసుకోదు. సో ఇద్దాం. అప్డేట్ అయింది. సరే అప్డేట్ చేయాలి. ఇన్సర్ట్ చేసాం. ఇన్సర్ట్ అంటే ఓకే, దీన్ని డ్రాప్ చేద్దాం. డ్రాప్ కూడా తెలిసిపోద్ది. లేదా డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఐడి ఈజ్ నల్. డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయింది కదా. కేట్ డ్రాప్ చెప్పలేదు కదా. ఇప్పుడు సరే స్పెల్లింగ్ కదా. ఓకే, ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్స్. మీరు చూడండి, ఇది డేటా ఉంది కదా. ట్రంకేట్కి డ్రాప్కి డిఫరెన్స్ ఏంటంటే, ట్రంకేట్లో మనం రీడ్ చేసినప్పుడు టేబుల్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. అంటే కాలం నేమ్స్ కానీ ఇంకా ఆ టేబుల్ కానీ అలాగే ఉంటుంది. డేటా మాత్రం డిలీట్ అయిపోద్ది. చూద్దాం, చూడండి. కదా ఇప్పుడు ఇది వాడదాం. చూడండి, డేటా వరకు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు డ్రాప్ టేబుల్ స్టూడెంట్స్. దీనికంటే ముందు మనం ఇది పర్ఫామ్ చేద్దాం. అది నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి డేటా ఇప్పుడు ఎలా ఉంది కదా. ఇప్పుడు డ్రాప్ చేసి చూపిస్తాను.